ఏ ఆగలేవే, రాత్రంతా మెలకువతోనే ఉన్నాం. ఒళ్ళంతా ఒక్కటే నొప్పులు. పోయి డోరేసి రాపోయి. లక్ష్మి, ఏంటిదండి? ఏం లేదే, మన కొడుకును ఊరుకు దూరంగా వచ్చి గొప్ప గొప్ప చదువు చదివేవాడు. ఇప్పుడు ఆడేమో జాబ్ చేయాలో అట్టే. ఎట్లా చేసుడు? ఎట్లాగో పెళ్ళి వచ్చింది కానీ లగ్గం చేద్దాం అని. మరి ఏ ఊకో, వాడు నౌకరు చేయకుంటే ఏంది? వాడు పెద్ద కంపెనీ పెట్టాలనుకుంటాను. వాడు కంపెనీ పెడితే వాడే 10 మందికి జాబులు ఇస్తాడు. అప్పటిదాకా ఆవదా మాగరాదు. అంతే అంటావు? మరి లేకపోతే మన కోరిక నిలవేరినట్టు అవుతుంది. సరే చూద్దాం. నువ్వన్నట్టే వాడు కంపెనీ పెట్టి గొప్పడైంది అనుకో, అంతకంటే మనకు మించే సంతోషం ఏముంటది. కానీ మన లగ్గం మాత్రం ఈ ఊర్లో అందరికంటే ఘనంగా చేద్దాం. సరేనండి. ఏమండి, నాకు భయం అవుతుంది. మీ ఇంటికి వెళ్తే మీ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని. నువ్వు గట్లెందుకు భయపడతానువే? నేను ఏది చేసినా మా వాళ్ళు కరెక్టే అంటారు. నువ్వు వర్రి కాకు, మా వాళ్ళు నిన్ను మంచిగా చూసుకుంటారే. బా పోదాం. ఏమైందా గంట గట్టి కొడుతున్నావు? అరే ఏంద్ర నువ్వు చేసిన పని? ఏరా, ముక్కు ముఖం తెలియదని పెళ్లి చేసుకుని తీసుకొస్తావా? ఏ నీ పెళ్లి అనుకున్నావా? చదువుకోమని పంపిస్తే ఈ ఎదవరాడకైందా? అరే నాన్న, నువ్వు తప్ప మాకు ఎవరు ఉన్నారా? మా రెక్కల కట్టంతో నిన్ను చదివించినాం కదరా. ఇదే పెళ్లి మేము ఘనంగా చేస్తాం కదరా. ఈ అమ్మాయిని మీరు ప్రేమించిన అమ్మ అంటే మేమే దగ్గర ఉండి చేస్తాం కదరా. ఈ తల్లిదండ్రులు మీకు కనవలేదు బిడ్డ. మీరు ఎప్పుడు అయిపోయిందా? ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మా పెళ్ళికి వీళ్ళింట్లో ఒప్పుకోలేదు, అందుకే మేము ఇట్లా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు ఒప్పుకోకపోయినా తనే నా భార్య. నాన్న, మా ఇద్దరు అభిప్రాయాలు ఒకటే. మేమిద్దరం కలిసి త్వరలో ఒక కంపెనీ పెట్టాలనుకుంటాను. సరే బిడ్డ, నీ ఇష్టాన్ని మేమేం కాదంటాం కానీ కుడికాల లోపల పెట్టేదా బిడ్డ. అమ్మాయి లక్షణంగా ఉంది కదండి. రాయి, మా అమ్మని ఆశీర్వాదం తీసుకుందాం. ఏమైంది సంధ్య? వచ్చి మొక్కే. నేను మా అమ్మ నాన్న కాళ్ళు తప్ప ఎవరి కాళ్ళు మొక్క. అయినా నేను సిటీలో ఉట్టి పెరిగిందాన్ని, బాగా చదువుకున్నదాన్ని. ఇలాంటి పల్లెటూరు ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. సరే బిడ్డ, దానికి ఏం భాగ్యం. లోపలికైతే రారు. ఏవండి, ఏవండి, లేవండి. ఇంత పొద్దెక్కింది, ఇంకా పడుకుంటున్నావు? లే, తొందరలే. ఏ ఆగలేవే, రాత్రంతా మెలకువతోనే ఉన్నాం. ఒళ్ళంతా ఒక్కటే నొప్పులు. పోయి డోరేసి రాపోయి. ఏం మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా? నా సిగ్గు చిన్నప్పుడు పోయింది, మానం మంచంలో పోయింది. అయినా మీ ఆడల దగ్గర ఏముంటది? మగాలను అయస్కాంతంలో లాగేసుకుంటారు. చాలు చాలు నీ సరసాలు. మనకు బయట చాలా పని ఉంది. తొందరగా రెడీ అయ్యిరా, ఇద్దరం కలిసి బయటకు పోదాం.
ఇగో మంచినీళ్ళు. చావెట్లా కోడల పిల్ల పెడతాను తెత్తది. కోడలా మంచిగా పెడతాడు ఏ మంచిగానే పెడతాది. పొద్దుగా లేచి పని అంతా అదే చేసుకున్నది. పర్లేదా? పర్లేదు ఇప్పటికైతే. అబ్బా టీ ఏంది ఇంత మంచిగా పెట్టినావు? మరి మా ఊరికి ఇచ్చినవానే? ఇవ్వలేదు, మన ఇద్దరు మందమే పెట్టినా. అయినా టీ వాళ్ళకి ఇవ్వడం ఏంది, వాళ్ళు పెట్టుకుని తాగొచ్చు కదా. ఆ? టీ నువ్వు పెట్టినాక మళ్ళీ మా ఊళ్ళు ఎందుకు పెట్టుకుంటారే? అయినా నాకు ఇచ్చి మా ఊళ్ళకి ఇవ్వకుంటే ఏమనుకుంటారు? బాధపడరా? వాళ్ళు బాధపడతారో లేదో గాని ముందు నువ్వే ఇదైతున్నావు. తాగు. నువ్వు చెప్తినవే. అరే నాన్న, బాబు అమ్మమ్మ ఇద్దరం పొలం కడుపు వస్తాయి. తినిపోకపోయారే? ఏమొద్దురా? వచ్చినాక తింటాను తీ బిడ్డ. ఏ సంధ్య, మా అమ్మ నాన్న పొలం కాడికి వచ్చేలోపు చికెన్ తీసుకొస్తా, వండు. నీ చేతి వంట తిని మా వాళ్ళు ఊరంతా చెప్పుకోవాలి మా కోడలు కూర మంచి చేసిందని. ఏంటి, నేను ఇంట్లో పని మనిషి అనుకుంటున్నారా ఏంది వీళ్ళకి వండుకుంటూ పెట్టడానికి? నా సంగతి ఏందో చూపిస్తా ఆగు. ఊకుంటా అంటే తలకాయ మీదకి ఎక్కి కూర్చుంటున్నా. ఓ సమానం, ఇక్కడ ఏం పని చేస్తున్నావే? గడ్డి కట్టలు కట్టిద్దంటే మిషన్ రాలేరా, దానికోసం చూస్తున్నా. అని సామన్న మీవాడు పెళ్లి చేసుకున్నాడు కానీ నాకు ఏదో తెలిసింది. అవునరా, వాళ్ళు చదువుకున్న కాడ ప్రేమించుకున్నాడట, లగ్గం చేసుకుని తీసుకొచ్చిండు. అదే మీవాడు బాగానే చదువుకున్నాడు కానీ కంపెనీ పెట్టాడట కదా. అవునరా, ఏదో కంపెనీ పెడుతున్నాడట. ఎటో పోతున్నట్టుగా పోరి, నాకు ఒక పని ఉంది. అన్న సరే సరే, సరే. లక్ష్మి, ఈ గడ్డి కుప్పలు మిషన్ రాపాయా, మరి నీళ్ళు పెట్టి దున్నేద్దాం మరి. లక్ష్మి, ఏం దగ్గర ఎందుకోతున్నావు? ఏం లేదయ్యా, కోడలే మనతో చక్కగా ఉంటలేదు, వానితోటి ఉంటానో ఉంటలేదు, అదేనయ్యా నా బాధ అంతా. పిసదానా, వాడు కోడలు తీసుకొచ్చిన రోజు ఏమన్నాడే, మా ఇద్దరు అభిప్రాయం ఒక్కటి అన్నాడు. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారే, వాళ్ళు మంచిగా ఉండు, నువ్వు రతివాడకు. అవునయ్యా, కంపెనీ పెట్టాలంటే ఎన్ని పైసలు అవుతాయి? కంపెనీ పెట్టాలంటే బాగానే పైసలు అయితే, ఇదంతా అమ్మినా పర్లేదు, అవసరం తప్పు తెచ్చినా పర్లేదు, వాడు అనుకున్నట్టు కంపెనీ పెట్టుడే, తగ్గేదే లేదు. సరే. వచ్చిరానే నాన్న, మీరు ఇంకెన్ని రోజులు నీకు వ్యవసాయం చేసుకుంటుంటారే? మేము లేమని మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి. వ్యవసాయం బంద్ చేయరు, మేము చూసుకుంటాం మిమ్మల్ని. అరే నాన్న, కాళ్ళు లెక్కలు గట్టిగా సేపు చేస్తాం, తర్వాత చేస్తామారా. లక్ష్మి అనేసుకురాపోయా. సరేనయ్యా. ఏమైందమ్మా? నాన్న అన్నం వేసుకురమ్మంటే ఏమో బట్టి చెప్తున్నట్టున్నావు. అన్నం వేసుకోలేదు, అన్నం లేదు, ఏం వేసుకురావాలో చెప్పు. నేను ఏంది అన్నం లేదా? పొద్దున వంట చేసిందిగా. సంధ్య, సంధ్య ఆ, బయటికి రా. ఏంటి?
నువ్వు వంట చేయలేవా? చేసిన మన ఇద్దరం మనం చేసుకొని తిన్నాం కదా. మన ఇద్దరం అందం ఆడితే మరి వీళ్ళేం తింటారు అనుకున్నావే? ఏంది వాళ్ళకు నేను అనుడేంది? వాళ్ళ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, వండుకొని తినచ్చు కదా. ఏంది ఏం మాట్లాడుతున్నావు? తొలకాయ ఉండే మాట్లాడుతున్నావా? ఏంది నేను ఇంట్లో ఏమైనా పని మనిషి అనుకుంటానవా? మీ అమ్మ నాన్న చేయడానికి వచ్చిన పని మనిషిని అనుకుంటున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే నీకు మా అమ్మ నాన్న అంటే విలువ లేదా, లెక్క లేదా? వాళ్ళకి తిండి పెట్టకుంటే ఎవరు పెడతారే? అరే పెళ్లి చేసుకునేటప్పుడు ఏం మాట్లాడినావు? మంచి కంపెనీ పెట్టి మన ఇద్దరి సంతోషంగా ఉందాం అనుకున్నావు కదా. నన్ను మహారాణి లెక్క చూసుకుంటా అని చెప్పినావు కదా. అయ్యో సంధ్య, దానికి టైం పడుతుంది సంధ్య. అచ్చుడితో పనులు కావు కదా, టైం పడుతుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న నీ అబ్బాయికి చేసి పెట్టడానికి అనేను. ఏంది మామయ్య, మీ కళ్ళకు నేను లొల్లి పెట్టడానికి లెక్క కనబడతానా? మీరు చేయబట్ట ఆయన ఇంకా తయారయ్యిండు. ఏం మాట్లాడుతున్నావే నిన్ను? ఈ రోజు వాళ్ళని చూసుకొని నా మీద చేయలేపుతున్నావా? నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు అందరు కొట్టడానికి చూస్తాలా? ఇవాళ మీ వాళ్ళని ఉండాలి, నేనైనా ఉండాలి. అయినా మీరందరూ ఒకటే కదా. నేను మధ్యలో వచ్చిందని నేనే పోతా. మీ అబ్బాయితో నువ్వే ఉండు. అదమ్మ అంత మాట్లాడదు లక్ష్మి, మరే పోదాం. చాలు చాలు ఈ అమ్మాయి మాటలు. నాన్న, అమ్మా, అమ్మా. అరే నాన్న, ఏం రాస్తున్నారా? ఎగ్జామ్స్ ఉన్నాయి నాన్న, ప్రిపేర్ అవుతానా. అరే నాన్న, నువ్వు ఇక్కడ ఉంటే ఆగమవుతావని నేను పట్లో చదివిస్తున్నారా? నువ్వు మంచి ప్రయోజకులు నా పేరు నిలబెట్టాలి. మాటి తప్పకుండా నాన్న, నీ పేరు నిలబెట్టి తీరుతా. అరే నాన్న, నాకు ఇది ఒక్కటేనా నా కోరిక. ఇక్కడ కూర్చో. ఏం బాధపడకయ్యా. మన కొడుకు మనల్ని ఇంత మోసం చేస్తాడా అనుకోలే. ప్రాణానికంటే ఎక్కువ పెంచుకున్నాం వాడిని మనం. మనకి ఎలా ద్రోహం చేసిండు వాడు. నువ్పించాను కాదు, అవును నువ్పించదానివి, నువ్పించదానివి, నువ్పించదానివి. ఏమైందయ్యా? ఏమైందయ్యా? గిట్లా నువ్వు చేస్తాను. సార్, మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ అయింది సార్. గుడ్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? రేపు కొంచెం లీవ్ కావాలి సార్. లీవా? లీవ్ ఎందుకు? సార్, మా నాన్నకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో చూపించాలి. దానికి నువ్వు కూడా ఎందుకు? అమౌంట్ పంపిస్తే సరిపోద్దిగా. లేదు సార్, నేను అక్కడ ఉండాలి కంపల్సరీ.
మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు లీవ్ అంటే కుదరదు అవినాష్. సార్ అంతకంటే ఇంపార్టెంట్ మా నాన్న సార్. నాకు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టే మా నాన్ననే సార్. సార్ నాకు లీవ్ కంపల్సరీ సార్. మీరు ఒక లీవ్ ఇవ్వకపోయినా నేను జాబ్కి రిజైన్ చేస్తాను సార్. ఎందుకంటే మా నాన్ననే నాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పటికి ఇప్పుడు లీవ్ అంటే కష్టం సార్ ఉంటాను సార్. అవినాష్ అవినాష్ ఎంతటి దుర్మార్గుని నేను. నా తల్లిదండ్రులు నేనే దూరం చేసుకున్నా. ఎంత ఆస్తి ఉంటేంది, ఎంత సంపాదిస్తేంది, తల్లిదండ్రులకు మించిన ఆస్తి ఏముంది? అమ్మా నాన్న అమ్మా నాన్న తప్పు చేసిన నాన్న, తప్పు చేసిన అమ్మా. మీరు నాకు కావాలి. మీరు ఎక్కడున్నా నేను వెతికి తెచ్చుకుంటా, నేను వెతుక్కుంటా. ఏం తెస్తుంది? ఇంకెంత కాలం వెతుకుదాం, ఎన్ని చోట్లను వెతుకుదాం. తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ అందరికి ఫోన్ చేసినాం. ఎక్కడ కూడా మా అమ్మ నాన్న చాడ ఇప్పటికీ దొరుకుతలేదు, తెలుతలేదు. నువ్వు అట్లా బాధపడకు. ఎన్ని రోజులైనా మంచిదే, అమ్మ నాన్న వెతికి మన ఇంటికి తీసుకుపోదాం. నువ్వు అట్లా నిరాశ పడకు. ఇదంతా నా వల్లనే, నేను చేయబట్టి అమ్మ నాన్న ఇట్లా రోడ్డు మీద పడ్డారు. నువ్వు అట్లా అమ్మ నాన్న వెతుకుదాంపా, ఏం కాదు. రూపాయలు 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 అమ్మా అమ్మా నానేందే నానేంది గిట్ల చేస్తాడు? అమ్మా నాన్నకేమైందే? నాన్న చేసిన పనికి నిన్ను కడుపులతో కానీ ఏం లాభంరా. నాన్న నిచ్చోని చేసి పిల్ల మాటలు పట్టుకొని మమ్మల్ని ఎక్కడ రానోళ్ళని చేసి పిచ్చుడైనా నాన్న పిచ్చుడైనా పిచ్చుడైనా మేము పిచ్చలో తిరుగుతాను కాదురా. మేము చేసిన పాపం ఏంటిదిరా? క్షమించమ్మా నాన్న నీకు పరిస్థితి రావడానికి కారణం మేమేనా? మనిషి పోరమ్మా, మిమ్మల్ని మంచి చూసుకుంటామా, మిమ్మల్ని పువ్వులో పెట్టి నా మొగని పిచ్చోని చేసిన కనుక చాలు, నన్ను కూడా పిచ్చోని అనకమ్మా. నీకు అన్నం పెడతామా? మా తప్పుని మేము తెలుసుకున్నామమ్మా. మమ్మల్ని క్షమించురామా. మీ బతుకు మీరు బతుకుపోరి. నేను చచ్చేదాకా నా భర్తతోనే ఉంటా. మమ్మల్ని క్షమించు. ఇంటికి పోదాం. కాళ్ళు మొక్కుతా. అబ్బా అమ్మ పోదాం పోరా.